ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే బాధేస్తుంది. మాకు ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు కాస్త తెలుగుదేశం పార్టీ ఆలోచించి అడుగులేసింది అనేటువంటిది కూడా ఈరోజు చెప్పాలి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారం జాగ్రత్తగా మాట్లాడేటువంటిది తిరుపతి గౌరవానికి గాని స్వామి ప్రతిష్టకు గాని ఏ రకమైనటువంటి నష్టము కలగకుండా ఉండాలి మన మాటతోటి అనేటువంటిది చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆచితూస్తూ ఉంటే అదేదో చెప్పినట్టుగా సత్యం అడుగు బయట పెట్టే లోపల అబద్ధం ఊరు చుట్టేసి వస్తుంది అన్నట్టుగా మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్న ప్రచారాన్ని చేసుకోవడం దుర్వినియోగం. ఈ సిట్ దాన్ని తర్వాత ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, ఈ ల్యాబొరేటరీకి ఏంటి ఎన్డీఆర్ఐ సంస్థ అని అంటే వాళ్ళు పంపించారు. ఒక నిమిషం నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. ఎన్డీఆర్ఐ ఏం చెప్పిందో వాళ్ళ కవరింగ్ లెటర్ లో, దీస్ శాంపిల్స్ వర్ టెస్టెడ్ బై ల్యాబొరేటరీ ఇన్ హౌస్ మెథడాలజీ, మా సొంత మెథడాలజీతో మేము దీన్ని పరీక్ష చేశాం, విచ్ ఈజ్ నాట్ ఏ రొటీన్ మెథడ్. ఇది జనరల్ గా ప్రాక్టీస్ లో ఉండేటువంటి మెథడ్ కాదు. ఇప్పుడు మనం బ్లడ్ శాంపిల్ ఇస్తాం, తిరుపతిలో ఇచ్చినా ఢిల్లీలో ఇచ్చినా విజయవాడలో ఇచ్చినా బ్లడ్ శాంపిల్ కి 2-3 రెగ్యులర్ మెథడ్స్ ఉన్నాయి. ఇది అట్లా ఎస్టాబ్లిష్డ్ మెథడ్ కాదు. దీనికి థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఇంతవరకు జరగలేదు, పెండింగ్ లో ఉంది. సొంత మెథడాలజీ జనరల్ గా చేసే మెథడాలజీ కాదు, దీన్ని థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ జరగలేదు. పోనీ ఇది ఏమైనాదంటే మేము ఇంతవరకు కమర్షియల్ గా దీన్ని ఎక్కడా కూడా టెస్ట్ చేయడం లేదు. సో ప్రాబబ్లీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ ది ఫస్ట్ రిపోర్ట్. దీనికి వ్యాలిడేషన్ ఉందా లేదా అనేటువంటిది మనం తర్వాత పక్కన పెడదాం. ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాలో ఆర్ ఫిష్ ఆయిల్. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులుగా అక్కడ రిపోర్ట్ వస్తుంది. సిఎఫ్టిఆర్ఐ సిమిలర్ రిపోర్ట్ ఉంటుంది, దాన్ని తొక్కి పెడతారు. కానీ ఎన్డీఆర్ఐ లో ఈ రిపోర్ట్ మాకు సామర్థ్యం లేదు ఈ పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్టుని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. సరే, మనం జనరల్ గా ఏం జరిగింది అనేటువంటి చూసినప్పుడు ఒక భక్తుడిగా నేను కూడా ఆలోచించినప్పుడు అసలు అనిమల్ ఫ్యాట్ ఇందులో కలిసే అవకాశం ఎట్లా ఉంది అనేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు మాత్రం చూశారు. ఇది నేను సిట్ లో ఉన్నది కదా, వాళ్ళు చెప్పినటువంటి సంస్థలు ఏం చేశారు, ఈ అరిస్టో కెమికల్స్ గానీ సుగంధ ఆయిల్స్ అనే కంపెనీ గానీ శివాన్సి ట్రేడింగ్ గానీ ఇట్లా కంపెనీల్ని వీళ్ళందరూ సప్లైస్ కొన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అయితే నేను కొంచెం ఇది పోయి అసలు ఏంటి ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్స్ ఏంటి, మోనోగ్లిజరైడ్స్ ఏంటి ఇవన్నీ చూసినప్పుడు వీటిని ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది.